మర్యాద లేకుండా మాట్లాడితే సహించేది లేదని మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. తనను దొరసాని అంటూ మాట్లాడటం తనను తీవ్రంగా బాధించిందని అన్నారు. వ్యక్తిగత దూషణలకు దిగితే ఏమాత్రం సహించేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తన గురించి మాట్లాడే కనీస అర్హత రేవంత్ రెడ్డికి లేదంటూ ఫైర్ అయ్యారు. తాను రాజకీయ పరంగా విమర్శలు చేస్తేనే తప్ప ఎవరిపై వ్యక్తిగత దూషణలకు పాల్పడలేదని అన్నారు. ఎంపీగా పనిచేసిన రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఏం చేశారో చెప్పాలంటూ నిలదీశారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి మేము ఆయన కంటే మించి అబద్ధాలు చెప్పి అధికారంలోకి ఎట్లయినా రావాలని 6 గ్యారంటీలు అని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చి మీరు అన్ని చేసినా కూడా ఓటాపోటీ ఓట్లతోనే మీరు బయటపడ్డారు, సీట్లతోనే బయటపడ్డారు. మరి ఈ అభద్రతా భావం మీకు ఎందుకు వెంటాడుతా ఉన్నది? వీళ్ళకంతా కూడా ఒక అభద్రతా భావం వెంటాడుతా ఉంది ముఖ్యమంత్రి గారికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ. ఆ అభద్రతా భావంతోనే నోటికి వచ్చినట్లా మాట్లాడుతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారిని నేను వాస్తవంగా రాజకీయంగానే పార్టీల పరంగా భారతీయ జనతా పార్టీ ఏం చేసిందో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్పుకుంటూ ప్రజల్ని మేము ఓట్లు అడుగుతా ఉన్నాం. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పర్సనల్ అటాకింగ్ చేస్తా ఉన్నారు డీకే అరుణ మీద. వాళ్ళకి చెప్పుకొని ఇంకా ఏం లేదు కాంగ్రెస్ పార్టీ మీద. పర్సనల్ గా నా మీద మాట్లాడుతూ నన్ను అవమానపరిచే విధంగా ఒక మహిళ అనేటటువంటి గౌరవం లేకుండా నోటికి వచ్చినట్లలా మాట్లాడుకుంటూ ఈరోజు దొరసాని అంట ఈయన రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. ఏమని మాట్లాడతారు ఆయన? గద్వాలలో కాంగ్రెస్ కళ్ళు మూసుకొని గెలిచేటోళ్ళమే, దొరసాని వచ్చి ఓట్లన్నీ తీసుకుపోయి అల్లుని కేపించిందంట. అయ్యా ఫస్ట్ థింగ్ దొరసాని అన్నందుకు నువ్వు నాకు క్షమాపణ చెప్పాలి. కేసీఆర్ అబద్ధాలు